అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఆలు చిప్స్ తినాలి అంటే ఇంట్లోనే సోయానా ఇలాగా ఆలు చిప్స్ కరకరలాడే ఆలు చిప్స్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక్క ఆలుతో మరి నేను ఏం చేశాను, ఒక్క ఆలుతో ఈ చిప్స్ చేశాను. మరి ఇక్కడ ఆలు బజ్జీ, వేడి వేడి ఆలు బజ్జీ, ఒక్క ఆలుయే అంటే నేను మీకు చూపించాల్సింది అప్పుడు చూపించలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను నమ్మండి. పెద్ద సైజు ఆలు అనేది తీసుకున్నానండి. ఆ ఆలుతో నేను ఇన్ని బజ్జీలు చేశాను, ఆలు బజ్జీ. మళ్ళీ మిగిలిన చిప్స్ ఉంటాయి కదా, ఆ మిగిలిన చిప్స్తో నేను ఇక్కడ ఇలాగ ఫ్రై చేశారనమాట. మనం బయట చిప్స్ తినడం కన్నా పిల్లలకి ఇలాగ చేసి ఇంట్లోనే పెట్టండి చిప్స్ కూడా. మీరు మంచి హెల్దీ. బయట వంటకి ఆయిల్ ఎలా ఉంటాయో ఏమిటో తెలియదు కదా. చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత కరకరలాడుతున్నాయో చూడండి. ఈ ఆలు బజ్జీతో పాటు మనకు ఇన్ని ఆలు చిప్స్ వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే మనము పిల్లల కోసము ఇలాగ హెల్దీ ఫుడ్ కూడా రెడీ చేసుకోవచ్చు. మనం బయట బండిల మీద కన్నా లేకపోతే షాప్లో కన్నా ఇంట్లోనే రెడీ చేసుకొని మన పిల్లలకు మనం జాగ్రత్తగా ఇలాగ హెల్దీ ఫుడ్ చేసి ఇవ్వచ్చండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బై బై, సీ యూ, అల్లా హాఫీజ్.